मेरा बॉडी का वोल्टेज 1.35 हो गया। 1.37। अब ये मैट ऑलरेडी अर्थ के साथ कनेक्टेड है। ओके, ठीक है, तो यहाँ से कनेक्शन देके यहाँ पर अर्थिंग को हम ऑलरेडी यहाँ पर प्लग इन किया है। ठीक है, अब ये मेरे लिए तो ये अर्थ बन चुका है, यानी मैं घर के अंदर अर्थ ला चुका हूँ। तो अर्थ में जो फीचर्स है या जो चार्जेस है, जो एनर्जी है, वो ऑलरेडी मेरे मैट पे है। अब मैं जैसा इसको छूंगा, यानी मैं अर्थ को छू रहा हूँ, तो मेरा बॉडी वोल्टेज ड्रॉप होकर बिल्कुल जीरो हो जाएगा। ఇది చూసారా మీరు, ఇమ్మీడియట్గా మనకి బాడీ వోల్టేజ్ మొత్తం జీరో అయిపోయిందండి. ఎప్పుడైతే మీరు ఎర్త్ని టచ్ చేశారో జీరో అయిపోయింది. సో ఈ ఐఎస్ ఎగ్జిబిషన్లో మన స్టాల్ అండి ఇది, గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టాల్. సో నా వీడియో చూసి చాలా మంది వచ్చారు, వచ్చిన అందరూ కూడా చెప్తున్నారు మీ వీడియో చూసి వచ్చామండి, ఎక్కడెక్కడి నుంచో మాకు షేర్ చేశారు అని చెప్పి చాలా మంది నన్ను కలిసి చెప్తూ ఉన్నారండి. ఈ ఐఎస్ ఎగ్జిబిషన్లో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి ఇట్లా డిఫరెంట్ మెడిసిన్స్ గురించి చాలా మంచి స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఎవరైతే రాయనలేదో వాళ్ళ కోసం, మిస్ అయిన వాళ్ళ కోసం ఎగ్జిబిషన్లో ఉన్న కొన్ని హైలైటెడ్ స్టాల్స్, కొన్ని ఇంపార్టెంట్ స్టాల్స్ని మేము ముందుకు తీసుకురావడానికి వీడియో చేయడం జరుగుతుందండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ మీరు ఎప్పుడో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే మీరు మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. పబ్లిక్ని అవేర్నెస్ పెంచడం కోసం చేస్తున్నామండి మనం బేసిక్గా. సో మిగిలిన మెడిసిన్ లేకుండా మనం ముందే మన ఇంట్లోని మెడిసిన్ మనమే తయారు చేసుకుంటే మొక్కల్లో మంచి కూరగాయలు పండించుకోవాలన్న కాన్సెప్ట్తో మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఛానల్ ప్లస్ స్టోర్ తీసుకొచ్చిన కారణం ఏంటంటే బయట మార్కెట్లో చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ దొరికేవి స్టోర్స్. చాలామంది డబ్బులు పే చేస్తున్నారు కానీ చీటింగ్ అవుతున్నారు. సో దానికోసం చెప్పి మనమే జెన్యూన్గా ఉండాలన్న రీజన్తో మనం తీసుకుని వచ్చాం సార్. అది ఫస్ట్ ఈ కార్డు లేదు సార్, మనకు నేను మళ్ళీ ఇస్తాను. ఇది కూడా మనం పబ్లిక్ అవేర్నెస్ కోసం తీసుకొచ్చాం సార్. మేఘాలయ నుంచి ఇది వరల్డ్ హైయెస్ట్ కక్యుమిన్ కంటెంట్ ఉన్న టర్మరిక్ అనమాట. ఇది క్యాన్సర్ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా, కెమోథెరపీలో ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ వస్తారు ఇది వాడుతూ ఉంటే. స్మాల్ కాంప్లిమెంట్ పర్పస్ సార్. ఇది మార్నింగ్ ఈవినింగ్ టీ రూపంలో తాగాలి సార్ ఇది బేసిక్గా. సో స్మాల్ గెస్చర్ సార్, మీరు మా దగ్గరికి వచ్చారు. 10 మంది రైతులు వాళ్ళే వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ అనేటువంటిది వాళ్ళ అనుకుంటున్నారు. చాలా హ్యాపీ మా స్టాల్ విజిట్ చేశారు. బట్ బేసిక్గా ఇది ఏంటంటే అవేర్నెస్. సో మార్నింగ్ పెప్పర్తో యాడ్ చేసుకున్న టీ తాగితేనే మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఈ హైలైట్స్ని మీరు అందరూ కూడా చూడండి. అలాగే మీకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే అందులో కింద నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మంచి మన ఆరోగ్యానికి సంబంధించి చాలా స్టాల్స్ పెట్టారనమాట ఇక్కడ. కొన్ని ఇంపార్టెంట్ బట్టి మీ ముందు తీసుకురావడం జరుగుతుందండి. సో మనం ఒకసారి మనం స్టాల్స్కి వెళ్ళి రౌండప్ చేసి వచ్చేద్దాం. మనం ఇప్పుడు టెంపుల్ వైబ్స్ అని ఒక స్టాల్కి వచ్చామండి. ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ ఆఫ్ బౌల్స్ ఉంటాయండి. ఇందులో వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. మనం ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్ అన్నది ఇంప్రూవ్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట. మాట్లాడదాం మనం. నమస్కారం అండి, దిస్ ఇస్ జితేంద్ర బాదాం ఫ్రమ్ టెంపుల్ వైబ్స్ బియాండ్ సౌండ్. సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ నాద యోగా అండ్ ద టూల్స్ కరెస్పాండింగ్ టు నాద యోగా. Yes. So there is a chapter in Patanjali Yoga Sutras and Hatha Yoga Pradipika. These are the two yogic scriptures written in the past, and they have mentioned this type of yoga in those scriptures, and this kind of yoga is considered to be one of the most effective way to self-realize. So this is a long journey of self-realization. So these tools help us in achieving that state of mind. So now I'll just explain you briefly about the tools of yoga. This bowl is called a singing bowl, or a Tibetan bowl, or a Himalayan bowl. From the bowl comes for 45 to 60 seconds. So as you focus on the sound, you reduce your brainwave state. So there are 4 brainwave states in modern neuroscience: beta, alpha, theta and delta. So each brainwave state has a frequency range. So in the 4 states that I have mentioned, 13 to 30 hertz is the frequency of the first brainwave state, which is Vaikhari or beta state, and the second state is alpha state, which is also called Madhyama in Nada Yoga, and the range of frequencies for this type is 7 to 13 hertz, and third is Pashyanti, which is a dreaming state, and the frequency for the same is 4 to 7 hertz, and the last one is Paranada, which is a delta state or a deep sleep state, and the frequency of the brain at that state is 0 to 4 hertz.
So just by focusing on the sound, you can reduce your brainwave state from beta, which is an awake, conscious, bodily alert state, to alpha, which is a deep relaxation and meditative state. So our body heals faster in alpha, theta and delta states. So automatically, internally, the healing begins. So after that, after we relax and after we meditate, so there are bells. The bell is to awaken, like the bell sound is to awaken us from that particular state and be alert in the conscious state. This is a singing bell. So this is a high frequency sound which will help us to be alert, conscious. It improves our focus, memory, concentration. So these benefits that we derive from the bell. And this is a tingsha. So this we have to balance it. So basically there are two brain hemispheres. So left and the right. So right controls the left and left controls the right. So if you balance it, this is an exercise to improve your balance, and just tap. Thank you so much. That is, thank you very much. Thank you. లాస్ట్ టైం వీడియోలో మనం చూసాం ఆల్రెడీ. ఆ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను గ్రౌండింగ్ ఎఫెక్ట్ ఏంటి అన్నది. సో ఫార్చునేట్లీ ఎగ్జిబిషన్లో ఇదే గ్రౌండింగ్ సబ్జెక్ట్ మీద ఒక కంపెనీ వాళ్ళు మనకి మ్యాట్స్ పెట్టారనమాట. సో ఈ మ్యాట్స్ ఏంటి, ఈ గ్రౌండింగ్ ఏంటి, యాక్చువల్గా ఏంటంటే అపార్ట్మెంట్ లైఫ్లో వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్లో ఎక్కువగా బయటికి వెళ్ళి తిరిగి అక్కడ మట్టి నేలలు ఎక్కడ దొరకవు, అలాగే లాన్స్ ఎక్కువ దొరకవు, అంతా కన్ఫైన్డ్ అయిపోయిన లైఫ్ అయిపోయింది ఇప్పుడు అందరికీ. సో ఇంట్లో కూడా మనం గ్రౌండింగ్ చేసుకుని మంచి ఫెసిలిటీ అనమాట ఇది. वालनोटी द्वारा మనం విందామండి ఇప్పుడు. सर आप बोल दीजिए जो भी है आप इसमें ये रख लीजिए. हाय, माय नेम इज़ जुबैर. मैं को फाउंडर हूँ इस कंपनी का ग्राउंडिंग मैट. ये प्रोडक्ट लोग के लिए बनाए हैं जो ग्राउंडिंग की एनर्जी के बेनिफिट्स एंजॉय नहीं कर सकते. जैसा अगर हम बाहर भी जाते हैं तो हम शूज़ और स्लीपर्स पहन कर ही जाते हैं और ग्राउंड के साथ आपकी बॉडी कनेक्ट नहीं होती है, जो कि बहुत इंपॉर्टेंट है. हर इंसान को जो लिविंग थिंग है उनको अपना बॉडी अर्थ के साथ कनेक्ट करना बहुत ज़रूरी है वो एनर्जी रिसीव करने के लिए. जब वो एनर्जी रिसीव आप करेंगे आपकी बॉडी में तो कई सारे बेनिफिट्स होते हैं. इसीलिए गॉड ये नेचर बनाया है ह्यूमन बॉडी को वो एनर्जी रिसीव करने के लिए. दैट इज़ वाई योर बॉडी इज़ ऑल्सो कंडक्टिव. हमारा जो स्किन है वो कंडक्टिव है बिकॉज गॉड वॉन्ट्स अस टू रिसीव दोज एनर्जीज विच इज़ कमिंग फ्रॉम द नेचर. जैसा सन एनर्जी है, जैसा अर्थ एनर्जी है, ये सब एनर्जीज़ है जो हमको रिसीव करना चाहिए, लेकिन हम वो नहीं कर रहे हैं. इनफैक्ट हम जब बाहर जाते हैं तो शूज़ और स्लीपर्स पहनते हो और वो बॉडी के साथ आपकी अर्थ कनेक्ट हो ही नहीं पा रही है. तो इसीलिए इसका एक सोल्यूशन हम ये सोच के बनाए हैं कि एक मैट बनाए हैं. अगर आप वो मैट इंडोर में लगाते हो और ये इसको अपनी घर की अर्थिंग के साथ कनेक्ट कर लेते हो, जैसे ये प्लग है उसका, ये प्लग में 3 पॉइंट्स हैं और ये वाला पॉइंट आपके अर्थिंग का पॉइंट होता है और ये 2 प्लास्टिक के होते हैं. तो इसमें आपको कोई इलेक्ट्रिसिटी या करंट इन्वॉल्व नहीं होगा, ओनली ये अर्थिंग पॉइंट ही आपका कनेक्ट होगा. एग्जैक्टली, घर का अर्थिंग सही रहेगा. उसके लिए आपको एक टेस्टर भी प्रोवाइड किया जाएगा. आप ये टेस्टर आप जब अपने घर के सॉकेट में लगाओगे तो ये आपको इंडिकेशंस आ जाएगा इस पे. अगर फॉल्टी अर्थिंग रहेगा तो रेड लाइट आएगा, अगर प्रॉपर अर्थिंग रहेगा आपके घर में तो रेड एंड ग्रीन लाइट आएगा. दैट मीन्स आपकी अर्थिंग प्रॉपर है. फिर आप इसको निकाल लीजिए, फिर ये मैट के साथ जो कॉर्ड आता है वो इसको कनेक्ट कर लीजिए. दैट मीन्स आपकी ये ऑलरेडी ये पॉइंट आपके अर्थ में है. तो अर्थ की एनर्जी जो है वो ऑलरेडी यहाँ तक आ चुकी है आपके घर के अंदर तक. तो वहाँ से हमको पॉइंट लेकर ये मैट पर लेना है. मैट बना के उसको स्प्रेड कर दिया, जी हाँ. जब अर्थिंग को स्प्रेड हो गया तो जो अर्थ के जो चार्जेस है वो ट्रांसफर होकर ये मैट के ऊपर आ चुके हैं. तो ये अब मेरे घर के अंदर मैं अर्थ ला चुका हूँ ऑलरेडी ये मैट के थ्रू. अब ये चार्जेस जब मैं हाथ लगाऊंगा या इस पर मैं पैर लगाऊंगा, जो स्किन कांटेक्ट जब होगा मैट के साथ वो एनर्जी में एब्जॉर्ब करना स्टार्ट कर देंगे. तो वो एनर्जी जैसे मेरी बॉडी में आएगी, फर्स्टली आपका ब्लड सर्कुलेशन इंप्रूव हो जाएगा 2 आवर्स के अंदर. देयर आर रिसर्चेस, जैसा इसके ऊपर 22 पीर रिव्यू जर्नल्स हैं जहाँ पर यह बताया गया है कि आपके 2 आवर्स ऑफ अर्थिंग अगर आप लोगे तो आपका इंस्टेंटली आपका ब्लड सर्कुलेशन इंप्रूव हो जाता है और बॉडी का अंदर जो है इलेक्ट्रॉन्स अच्छा बनता है. हाँ, इलेक्ट्रॉन्स एब्जॉर्प्शन जब होगा, इलेक्ट्रॉन्स को हम एंटीऑक्सीडेंट्स भी बोलते हैं डॉक्टर्स की लैंग्वेज में. वो एंटीऑक्सीडेंट जब आपके बॉडी में जाएगा तो जो बॉडी में जो फ्री रेडिकल जो प्रोड्यूस होते हैं बिकॉज ऑफ एटमॉस्फेरिक कंडीशंस में जो हम फुड भी इंटेक करते हैं
तो वो पूरे फ्री रेडिकल्स को, इलेक्ट्रॉन्स इसको सप्रेस कर देगा। तो फ्री रेडिकल खत्म होगा तो ऑक्सीडेटिव स्ट्रेस खत्म होगा आपकी बॉडी में, तो आपका जो सेल्स है वो रीजनरेट होना शुरू होंगे, तो सेल्स चार्ज होंगे आपके बॉडी में। तो वो चार्ज जब होगा तो आपकी बॉडी ज़्यादा एनर्जी प्रोड्यूस करेगा। जैसे हमारी बॉडी में इलेक्ट्रॉन ट्रांसपोर्ट चेन होता है, वो इलेक्ट्रॉन ट्रांसपोर्ट चेन एक्टिव होगा तो आपका सेलुलर सिस्टम एक्टिव होगा। वो एक्टिव होने से एटीपीज जनरेट होंगे, एटीपीज जनरेट होने से आपका कंप्लीट बॉडी का सिस्टम प्रॉपर फंक्शनिंग में आएगा और आपका बॉडी बैलेंस भी करेगा। जब बॉडी हमारा इलेक्ट्रिकल होता है, जैसे हमारा ब्रेन जो है वो इलेक्ट्रिकल सिग्नल्स देता है, इलेक्ट्रिक न्यूरॉन्स पूरा, तो वो इलेक्ट्रिकली स्टेबल करने के लिए हमको अर्थिंग बहुत इंपॉर्टेंट है। जैसे हम कोई घर में अप्लायंसेस होते हैं, जैसे फ्रिज, वॉशिंग मशीन, टीवी, हर किसी को हम अर्थिंग देते हैं। अगर आप अर्थिंग नहीं दोगे तो उसके अंदर स्टैटिक ज़्यादा डेवलप होगा, वो डैमेज होने के चांसेस होते हैं। इसलिए हम अर्थिंग देते हैं फॉर द प्रोटेक्शन ऑफ दैट अप्लायंस। हमारा बॉडी भी इलेक्ट्रिकल है, तो हमको भी अर्थिंग चाहिए, वो हमारी बॉडी को भी स्टेबल करने के लिए। जैसे ही आप अर्थिंग लोगे आपका बॉडी स्टेबल होगा, स्टेबल होने से आपका कार्टिसोल लेवल, जो हार्मोन्स जो होते हैं, स्ट्रेस हार्मोन्स, वो नॉर्मलाइज्ड होते हैं। आपका ऑटोनॉमिक नर्वस जो डिसबैलेंस हो जाता है बिकॉज ऑफ इलेक्ट्रिकल फील्ड्स जो हम अतराफ रहते हैं, वो इसको बैलेंस करता है। एक छोटा सा एक्सपेरिमेंट देख लीजिए आप। जरा वो बताइए। जैसा अगर मैं अपना बॉडी का वोल्टेज देखता हूँ, बिकॉज हम घर में जब रहते हैं तो वर्टिफाइड टाइल्स में रहते हैं और आपकी बॉडी ग्राउंडेड होती नहीं है, कनेक्टेड नहीं है, और रबर शूज में रहते हो या घर पे टाइल्स में रहते हो, तो हम ऑलवेज ये बॉडी का वोल्टेज हो जाता है हमारा। बॉडी का वोल्टेज जी इतना 1.26 1.27 वोल्ट्स है ये वोल्टेज, विच इज मोर डेंजरस। जैसा अगर 220 वोल्ट्स को आप हाथ लगाओगे तो शॉक मारेगा और आपका डेथ होने का भी चांसेस है, लेकिन ये ऑलमोस्ट 1.2 वोल्ट्स है, बहुत कम है, लेकिन दैट इज ऑल्सो डैमेजिंग। अब ये मैट ऑलरेडी अर्थ के साथ कनेक्टेड है, ठीक है, तो यहाँ से कनेक्शन देके यहाँ पर अर्थिंग को हम ऑलरेडी यहाँ पर प्लग इन किया है, ठीक है। अब ये मेरे लिए तो ये अर्थ बन चुका है, यानी मैं घर के अंदर अर्थ ला चुका हूँ। तो अर्थ में जो फीचर्स है या जो चार्जेस है, जो एनर्जी है, वो ऑलरेडी मेरे मैट पे है। अब मैं जैसा इसको छूंगा, यानी मैं अर्थ को छू रहा हूँ, तो मेरा बॉडी वोल्टेज ड्रॉप होकर बिल्कुल जीरो हो जाएगा। ఇది చూసారా మీరు, ఇమ్మీడియట్గా మనకి బాడీ వోల్టేజ్ మొత్తం జీరో అయిపోయిందండి. ఎప్పుడైతే మీరు ఎర్త్ని టచ్ చేశారో జీరో అయిపోయింది. సో ఎర్తింగ్లో అంత పవర్ఫుల్ ఉంటుందండి. గ్రౌండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. మీకు ఫెసిలిటీ ఉంటే నేల మీద, లాన్స్ మీద నడవాలి, లేని వాళ్ళు ఇది ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. సో ఎర్తింగ్ అన్నది ఇందాక చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మన బాడీలో ఎలక్ట్రాన్స్ డెవలప్ అవ్వాలన్నా, కార్టిసాల్ డెవలప్ అవ్వాలన్నా, న్యూరాన్స్ డెవలప్ అవ్వాలన్నా, బ్రెయిన్ న్యూరల్ నెట్వర్క్ బాగా యాక్టివ్గా రన్ అవ్వాలన్నా కూడా సో ఎర్తింగ్ అన్నది అంత ఇంపార్టెంట్. ये कहाँ मिलेगा सर? ये हमारे वेबसाइट पे भी मिलेगा, www.groundingmat.in। एक वेबसाइट है हमारा, तो अगर आप, हाँ, हैदराबाद में मासफ टैंक पे हमारा ऑफिस, तो आप वहाँ पर भी वॉक इन करके आप वहाँ से भी ले सकते हैं, डेमो लेकर। కింద మనకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ చేసి కూడా మీరు తెప్పించుకోవచ్చు అనమాట ఇవి మ్యాట్స్. దీని మీద కూర్చోవచ్చు. सोने के टाइम पर भी इसको पर, हाँ, सोने के टाइम पे तो स्पेशली जब सोने के टाइम पे जब आप सोते हो तो आपकी बॉडी हीलिंग स्टेट पे जाती है, दैट्स व्हाई वी स्लीप। तो जब अगर आप इसको अपने मैट्रेस के ऊपर लगाकर अपने फीट्स इसके ऊपर लगा के सोते हो तो योर बॉडी इज कनेक्टेड विद द अर्थ फॉर 8 आवर्स डायरेक्ट। हाँ, 8 आवर्स तक आप एनर्जी रिसीव करते हो आपकी अर्थ की, और वो हीलिंग स्टेज में रहती है, तो और भी बेनिफिट होता है। तो वहाँ पर एक इमेज है, तो आपको समझ में आएगा कैसा सो सकते हो उसमें आप। సో ఇదండి వీళ్ళ గ్రౌండింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు అన్నీ కూడా చూశారు కదా. మనం ఇంకొక స్టాల్లో కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి, రాజీవ్ దీక్షిత్ గారి నుంచి మీకు పరిచయం అయిందా? మీకు ఎప్పుడైనా కలిసారా ఆయన? రాజీవ్ దీక్షిత్ గారు మేము మిస్ అయిపోయాము. మిస్ అయ్యారా? ఒక 1 year గ్యాప్లో రాజీవ్ దీక్షిత్ గారిని మనం భౌతికంగా కలవకపోయినా మనం వాళ్ళ జ్ఞానంతో కలిసిపోయి ఉన్నాం. మనం వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం మా జీవన విధానాన్ని మొట్టమొదటి మేము మార్చుకున్నాము. వ్యక్తిగతంగా మేము మార్చుకున్న తర్వాత మా కుటుంబం మార్పించాము. మెడికల్ అనే ఒక్కటే ఒక వ్యాపారంలో మనం మన జీవితాలు మెడికల్ మాఫియాలో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. అది రైతులకి అధిక దిగుబడి అనే ఒకే ఒక పేరాశ చూపించి యూరియాలు, ఫర్టిలైజర్లు, దానికంటే ముందు విత్తనాలు, హైబ్రిడ్ జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలను ఇచ్చి అవి అధిక దిగుబడి అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ వ్యవసాయంలో జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలతో వ్యవసాయం మొదలు పెడతారో అవి సహజంగా వాళ్ళని తట్టుకోలే శక్తి లేకపోవడం వల్ల యూరియాలు అవసరం పడుతుంది. యూరియాలు, ఆ తర్వాత ఫర్టిలైజరు, ఆ తర్వాత వేయాల్సి వస్తుంది. అది ప్రతి సంవత్సరం దీనికి వచ్చే దిగుబడి కంటే దీనికి వేసే ఇన్పుట్స్, దానికి పెట్టుబడి ఎక్కువ అవుతూ ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత కొన్ని మన తెలుగు రాష్ట్రాల పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో రైతులు గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ మనకు వ్యవసాయం విధానమే కాదు, ఇప్పుడు బాగా చేస్తున్నారు కదా ప్రకృతి వ్యవసాయం, ముందు కన్నా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. చాలా ఇంప్రూవ్ అయింది. ఈ కరోనా తర్వాత మనం భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ చూస్తున్నాం కరోనాని. దానికి ఇమ్యూనిటీ శక్తి లేకపోవడం వల్లనే కరోనాతో చాలామంది జబ్బులో పడి చనిపోయి ఉన్నారని మనం చాలామంది కోల్పోయి ఉన్నాం. మనకు తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండినటువంటి ధాన్యాలు మనం ఆహారంగా తీసుకుంటున్నట్టయితే ఇట్లాంటి చిన్న చిన్న వైరస్లే కాదు, ఎలాంటి ఒడిదొడుకులు కూడా ఇది సైంధవలవనం. ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధం అని చెప్పొచ్చు. చాలా మంచిది. ఔషధి విలువలు ఇది ప్రకృతి సహజంగా 84 రకాల మైక్రో న్యూట్రిషన్ వాల్యూస్ ఇందులో ఉన్నాయి సైంధవలవనంలో. ఈ ఉప్పు కానీ మనం రోజు ఆహారం తీసుకుంటున్నట్టయితే బీపీ హై ఉన్నా లో ఉన్నా నార్మల్ అవుతుంది, థైరాయిడ్ కూడా నార్మల్ అవుతుంది. తర్వాత ఇవి జుట్టు రాలే సమస్యలు, మోకాలు నొప్పులు, అన్ని రకాల సాల్ట్ బదులు మనం సైంధవలవనం వాడాలి. సైంధవలవనం వాడితే ఉప్పు, ఈ సైంధవలవనం వాడడం వల్ల వంటలకు రుచి రావడమే కాకుండా ఆరోగ్యం కూడా మనం ఎలాంటి ఔషధాలు లేకుండానే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఉప్పు అనే చిన్న చూపు చూడకుండా ఉప్పు ఒక ఔషధంగా మనం వంటల్లో వాడుకోవాలి. ఈ వంటల్లో వాడుకున్నట్లయితే ఇవి రాజమూడి రైస్ అని చెప్పి కర్ణాటకలో, అంటే దేశవాళీ రకాలు కొన్ని వేల రకాలు మనం మిస్ అయి ఉన్నాం. ఇవి మనం తిరిగి సంపాదిస్తున్న దాంట్లో రాజమూడి రైస్ ఇది కర్ణాటకలో దొరికింది. 365 రోజులు రోజుకు 3 రకాలు దేశవాళీ రకాల బియ్యమే స్వామివారికి నైవేద్యంగా ఇస్తున్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి బాలాజీ కూడా వెంకటేశ్వర స్వామి గారికి కూడా గత సంవత్సరం ప్రారంభం చేయడం జరిగింది. ఈ దేశవాళీ రకాల బియ్యంతో ఆహారంగా తీసుకున్నట్టయితే ఇది కాలాబట్ అని చెప్పి మీరు చూస్తున్న రైస్ ఇది నల్లగా ఉండడం వల్ల దీన్ని కాలాబట్టు, దీన్ని కృష్ణవ్రీహి అని అంటారు. ఈ రైస్ వంట వండుతున్నప్పుడు గమ్మిగా ఉంటుంది, బంకలా జిగురులాగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి బంకలా జిగురు లాంటి ఉన్నటువంటి పదార్థం వలన మోకాళ్ళలో అరిగిపోయిన గుజ్జు కూడా తయారవుతుంది అన్నట్టు. దీనికి యాంటీ క్యాన్సర్ ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. ఇది క్యాన్సర్కి మెడిసిన్ అని చెప్పవచ్చు. అదేవిధంగా మీరు చూస్తున్నట్టయితే నవారా బియ్యం, ఇవి చూసేందుకు ఎర్రగా ఉంటాయి. దీన్ని రెడ్ రైస్ అని కూడా అంటారు. ఈ ఎర్రగా ఉండడం అనేది దీంట్లో ఒక ఔషధ విలువలు ఉన్నాయి దీంట్లో. ఇది ఇన్సులిన్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా వితిన్ మంత్స్లోనే 1 or 2 monthsలోనే ఇన్సులిన్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ బియ్యంలో అద్భుతమైన విషయం ఇంకోటి ఏముందంటే, ఏ రకమైన ధాన్యాలైనా సరే పైపొట్టు ఒలిచిపోతే దానికి మొలకెత్తే అవకాశం లేదన్నమాట. ఈ బియ్యానికి ఒకరోజు నానబెట్టి 2వ రోజు బట్టలు కడితే 3వ రోజు దీనిలో మొలకలు చూస్తాం అనుకున్నాం. అంటే దీనిలో పొట్టు పోయినా సరే దీనిలో జీవశక్తి అనేది ఇంకా ఉంది అనేది. అయితే బియ్యంకే కాకుండా ఇంకా అద్భుతం ఏంటంటే విరిగిపోయిన నూకల నుంచి కూడా మనం మొలకలు చూసామన్నమాట. అంటే అంత జీవశక్తి బియ్యంలో ఉంది. మనం చూస్తున్నటువంటి రోజువారీ అన్నం, వరి అన్నం మొలకలు పెట్టుకొని తినొచ్చు. దాంట్లో మనం ప్రోటీన్ చాలా పొందవచ్చు. ఈ బియ్యంగానే వాడినట్టయితే వితిన్ ద మంత్స్, అంటే మీరు 40 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో మనం బ్లడ్ లెవెల్స్ చాలా చేంజెస్ చూడొచ్చు, అయిపోతుంది. మన స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్లో ఈ బియ్యంతో నూడిల్స్ చేసినాము, అటుకులు కూడా చేసినాము, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ చేసినాము. ఇవన్నీ మన అందరూ ఉన్నాయి. ధర 120 రూపాయలు. దీన్ని సైంధవలవనం వచ్చి మనం 90 రూపాయలు ఇస్తున్నాం పౌడర్. క్రిస్టల్ ఫార్మేషన్లో 80 రూపాయలు ఇస్తున్నాం. ఇదే సైంధవలవనం మనం లంప్స్ రాళ్ళలా కూడా ఉన్నాయి, 60 రూపాయలకి ఇస్తున్నాం. మీకు ఏమైనా కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మన దగ్గర ఉన్న క్యాటలాగ్ అంతా వస్తుంది. వాట్సాప్లోనే వస్తుంది. మీరు అక్కడ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీరు డోర్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది. మనం ఫిజికల్గా వచ్చి చూసి తీసుకుంటామంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ దూరంలో దగ్గర అవుతుంది. ఇప్పుడు మనం అమృత నూనె అని వాళ్ళ స్టాల్లో ఉన్నామండి. ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్స్ తయారు చేస్తారు వీళ్ళు. ఇందులో స్పెషల్గా వాళ్ళు రీసెర్చ్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఆర్థో కేర్ అంటే మోకాల నొప్పులకు కానీ అలాగే మనకు షుగర్ కానీ చాలా బాగా పనిచేస్తున్న రిజల్ట్స్ కనబడుతున్న కంపెనీ అనమాట ఇది. మాట్లాడదాము. వాళ్ళ నేషనల్ సేల్స్ మేనేజర్ మంజునాథ్ గారితోనే మనం డైరెక్ట్గా మాట్లాడదాం. నమస్కారం అండి. కర్ణాటకలో శివమొగ్గ దగ్గర ఈ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వాల్యూ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఎక్కువగా ఇక్కడ యూజ్ చేసేది ఏమంటే ఈ అన్ని మా రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్లో 80% నోనీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ని మేము యూజ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మేము యూజ్ చేసే నోనీ ఫ్రూట్స్ ఆర్గానిక్గా గ్రో చేసినది. కర్ణాటకలో శివమొగ్గ దగ్గర మాదే 200 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. తర్వాత 300 acres ఆఫ్ ల్యాండ్స్ మేము ఫార్మర్తో టైప్ చేసుకొని వాళ్ళకి మేము ఈ నోనీ ఫ్రూట్స్ మొక్కలు ఇచ్చి తర్వాత ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చి దీన్ని ఆర్గానిక్గా గ్రో చేస్తున్నాము. అక్కడ నుంచి పండైన తర్వాత 45 daysకి దాన్ని కలెక్ట్ చేసుకొని మా ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి దానికి డిఫరెంట్ ప్రోడక్ట్స్లో డిఫరెంట్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి సైంటిఫిక్గా తయారు చేస్తాము.
ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్, తర్వాత కొన్ని హ్యూమన్ ట్రయల్స్ అయినాయి, కొన్ని సెల్యులార్ లెవెల్ స్టడీస్ కూడా అయినాయండి. ఈ ప్రోడక్ట్ విషయం చెప్పాలంటే ఇప్పుడు కర్ణాటకలో లక్షల మంది యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసిన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆరోగ్య విషయంగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను చెప్తానండి. ఇక్కడ అమృత్నోని ఆర్థో ప్లస్ అండి. ఈ అమృత్నోని ఆర్థో ప్లస్ ఎస్పెషలీ ఆర్థరైటిస్లో కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్లో కానీ, గౌట్ ఆర్థరైటిస్లో కానీ, అంతేకాకుండా ఎలాంటి జాయింట్స్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్నా కానీ ఈ అమృత్నోని ఆర్థో ప్లస్ని యూజ్ చేయొచ్చు. దీంట్లో కూడా అంతే 80% నోని ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇంకా మిగిలిన 80% ఆయుర్వేద ప్రకారము ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్కి ఏ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ కావాలో దాన్ని సైంటిఫిక్గా ప్రాసెస్ చేసి తయారు చేసి పెట్టామన్నమాట. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే 3 to 6 months లోపల మంచి రిజల్ట్స్ వచ్చి తర్వాత నొప్పి కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అమృత్నోని డి ప్లస్. ఈ అమృత్నోని డి ప్లస్ ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ కోసం తయారు చేశాము. ఇప్పుడు రీసెంట్గా ఈ అమృత్నోని డి ప్లస్ హ్యూమన్ ట్రయల్స్ చేసినది ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాము. అన్ని టీవీ ఛానల్స్లో మళ్ళీ ప్రింట్ మీడియాస్లో కూడా అమృత్నోని డి ప్లస్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఈ అమృత్నోని డి ప్లస్ యూసేజ్ చేసేదాని నుంచి డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అయ్యేదే కాకుండా గ్రాడ్యువల్గా యూజ్ చేసినప్పుడు డయాబెటిక్ లెవెల్ అంటే షుగర్ లెవెల్ తక్కువైతే వచ్చి వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్స్లో ఉన్న మోతాదులు కూడా అంటే దాని ప్రమాణం కూడా తగ్గించుకుంటూ రావచ్చు. అంటే ఈ మెడిసిన్స్ ఏమి యూజ్ చేస్తున్నారో అది ఏ కారణానికి స్టాప్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ మాత్రం, ఆయుర్వేదిక్ ఫుడ్ సప్లిమెంట్ అని చెప్తాము. సో దాని నుంచి మందుల జతలో అమృత్నోని డి ప్లస్ యూజ్ చేసి షుగర్ లెవెల్ తక్కువ అయిన తర్వాత మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని డాక్టర్ దగ్గర నుంచి మెడిసిన్ డోసేజ్ని తక్కువ చేసుకుంటూ వస్తే కనుక డయాబెటిక్ నుంచి వచ్చే దుష్పరిణామాలు అంటే దాన్ని యూజ్ చేసే మందుల వల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా తక్కువయ్యి కిడ్నీ, హార్ట్ కానీ, లివర్లో కానీ దాని యొక్క ఎఫిషియన్సీ పెరిగి, ప్యాంక్రియాస్లో కూడా అంతే ఎఫిషియన్సీ పెరిగి సో డయాబెటిక్ పేషెంట్స్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇవన్నీ యాక్చువల్గా లాంచ్ చేసేదానికి ముందు దగ్గర 3 to 4 years మేము అన్ని ట్రయల్స్ అక్కడ శివమొగ్గలో మా ల్యాబ్లో అంతా చేసి తర్వాత మేము మార్కెట్కి వదిలాము. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసి దగ్గర 10 సంవత్సరాల నుంచి అందరూ యూజ్ చేస్తున్నారు. ఎస్. సో ఎందుకంటే దగ్గర లక్షలాది మంది ప్రజలు మా ఈ అమృత్నోని ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలు కూడా మాకు ఫీడ్బ్యాక్ చేస్తున్నారు. ఇది అమృత్నోని గ్యాస్ట్రిన్ అని ఎస్పెషలీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఈ యొక్క ప్రోడక్ట్ను మా ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏమంటే మనలో ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆహార పదార్థాల్లో ఉన్న ఈ కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలు మనకు తెలియకుండానే మన బాడీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నిటినీ బయటికి తీసివేసి టాక్సిన్స్ని రిమూవ్ చేసి తర్వాత ప్రజలలో అంటే మనము ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేదాని నుంచి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి రోజుకి మంచి ఆరోగ్యాన్ని మనం తీసుకొని సో మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, ఆరోగ్యమస్తు స్టోర్ నుంచి. సో మా స్టోర్ మాదాపూర్లో ఉంది, డీమార్ట్ పక్క లైన్లో. అండ్ ఇట్స్ న్యాచురల్ స్టోర్ అండి. అంటే గ్రాసరీస్, దేశీ ఆవు పాలు, దాని బై ప్రోడక్ట్స్. ఇప్పుడు నెయ్యి కూడా ఇది క్రీమ్ తీసి తయారు చేసింది కాదండి, దేశీ ఆవు పాలని పెరుగు తోడేసి పెరుగు చిలికి వచ్చిన వెన్న నుంచి తయారు చేసిన నెయ్యి అండి. ఇప్పుడు ఇది 35 లీటర్లకి 1 కిలో వస్తుందండి. 1 కిలో వస్తుంది. ఆయుర్వేదిక్ ప్రకారంగా పాతకాలం పద్ధతిలో తయారు చేసిన నెయ్యి. చూస్తే మీరే ప్యూరిటీ చూడండి. ఎంత కాస్ట్ అండి ప్రైస్? ఇది 4000 రూపీస్ కేజీ అండి. 4000. ఇక్కడ ఏమున్నాయి స్టాల్లో? స్పెషల్గా ట్రెడిషనల్ కుక్వేర్ అండి. ఇది కాపర్ అండి, వాటర్ తాగడానికి, డ్రింకింగ్వి. మీకు కాపర్ కుక్వేర్ అంటే అండి తగరం పట్టిందండి. టిన్, ప్యూర్ టిన్ అండి, ప్యూర్ టిన్.
స్టోన్ అండి. స్టోన్ కుక్వేర్. ఇది ఇవి బ్లాక్గా కనిపించేది స్టోన్ కుక్వేర్, Okay. సీజన్డ్. ఓకే. ఇది కూడా స్టోనే బట్ అన్సీజన్డ్. ఇది దేనికంటే స్టోరేజ్కి దానికి వాడతారు. Okay. ఉప్పు, కారము, పచ్చళ్ళు, అవన్నీ చింతపండు, యా పెరుగు తోడేసుకోవచ్చు. ఓకే. ఈ రాతి స్పెషాలిటీ ఏంటంటే ఉండాక మినిమం 2-3 గంటలు వేడిగా ఉంటుంది. ఓ 2-3 గంటలు. యా వేడిగా ఉంటుంది. ఒకరోజు హాట్ కేసులు అవసరం లేదు. హాట్ కేసులు అవసరం లేదు. ఓకే. సో పాడు కూడా అవ్వదండి ఫుడ్. 1-2 డేస్ వరకు పాడవదు ఓకే. దీంట్లో పెట్టి ఉంచితే. ఇది సపోజ్ ఇది ఎంత ఉంటుందంటే కాస్ట్ ఇది? అది స్టోన్ బట్టి అండి. ఇప్పుడు ఇది 1350 పడుతుంది. 1350. యా ఇది మెయిన్. ఇది పర్టికులర్ దీనికి వాడతారు. ఇది నార్మల్ మీరు చూపించింది. పప్పు చేసుకోవడానికి, పులుసు, సాంబార్కి చాలా బాగుంటుంది. నాన్ వెజ్. అచ్చా. ఓకే. ఇది వుడ్ అండి. ఇది అకేషియా వుడ్. ఓకే. మనము రోజ్ వుడ్ కూడా చేస్తామండి. ఈ సెంటర్లో చూసేది రోజ్ వుడ్. సో ఇది చేసేది ఏంటంటే మనము బయట దొరికే స్క్రాప్ వుడ్ నుంచి చేయము. చెక్క కొనుక్కొని ఈ బ్లాక్ ఇలాగ కట్ చేసి దాన్ని హ్యాండ్మేడ్, కంప్లీట్లీ అన్నీ హ్యాండ్మేడే. ఓకే. ఇప్పుడు ఇది ఇందాక తగరం అని చూపించాను కదా, ఇది ప్యూర్ టిన్ వెజల్ అండి. ఇది దీంట్లో మనం తంజావూరు కుంభకోణం సాంబార్ రసం పెడతారు. రసం, యా దీంట్లో రసం పెడతారు. అమృతంలాగా ఉంటుంది. చూస్తేనే కదా గ్రామం. యా ఆ రాతిలో వాటర్ బాటిల్స్ అండి అవి. ఈ రాతి వాటర్ బాటిల్స్. రాతి వాటర్ బాటిల్స్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకప్పుడు చెరువులో, నదిలో నీళ్లు పారేవి కదండి, మినరల్స్ యాడ్ అవుతూ వచ్చేవి. సో ఇప్పుడు దీంట్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజు తాగితే సో ప్యూరిఫికేషన్ అండ్ మనకి ఆ మినరల్ ఎడిషన్ కూడా జరుగుతుంది. ఇది స్టోన్ వాటర్ పాట్ అండి. ఇదంతా సింగిల్ స్టోన్ అండి. సింగిల్ స్టోన్ లో చేశారు. సింగిల్ స్టోన్ లో హాలో కూడా. హాలో కూడా. ఇది మొత్తం మీరు చూస్తే మీకు ఎక్కడ జాయింట్ ఎక్కడ కనిపించదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్ అండి. కడాయి. వీ హ్యావ్ గ్రిల్ అండ్ రివర్సబుల్ అండి. ఒక సైడ్ దోశ పోసుకోవచ్చు, ఒక సైడ్ గ్రిల్. 2 in 1. మీ స్టోర్ మాదాపూర్లో ఉందండి. సో ఇదండి మనం మీకు ఎవరికైనా కావాలంటే మాదాపూర్లో వాళ్ళ నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, కాంటాక్ట్ చేసి. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఇప్పటివరకు మన ఎగ్జిబిషన్లో ఉన్న మంచి ఇంపార్టెంట్ స్టాల్స్ అన్ని కూడా మేము చూపించడం జరిగిందండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమాత్రం ఉపయోగపడింది అనుకున్నా కూడా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు, ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకొక వీడియోలో కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ.